డీటెయిల్స్ చూద్దాం. ఈ ఎన్నికల్లో రాష్ట్రమంతా ఏకమై వైసీపీ ప్రభుత్వాన్ని పునాదులతో సహా పెకిలించాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు రామకుప్పం మండలంలో ఆమె పర్యటించారు. అక్కడ నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్రమంతా అంధకారమైందంటూ విమర్శించారు. దుర్మార్గాలను ప్రశ్నించే వారిపై దాడులు, హత్యలతో బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలు బాధితులుగా మారారని ఆరోపించారు. అన్ని వర్గాలకు మేలు చేసేలా, సంక్షేమాన్ని అందించేలా టీడీపీ అధినేత చంద్రబాబు సూపర్ 6 పథకాలను ప్రకటించారని తెలిపారు. ఇక పార్టీ అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తామని చెప్పారు. జగన్ కు భూదాహం పెరిగిందని, అందుకే ఆ పార్టీ నేతలందరికీ రాష్ట్ర ప్రజల భూములను కట్టబెట్టేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చారంటూ భువనేశ్వరి విమర్శించారు. ఆయన నాయకత్వం మీద నమ్మి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఏమీ లేదు. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన పరిశ్రమలు కానీ చాలా మంది ఆయన నాయకత్వం మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు డబ్బు పెట్టారు, డబ్బు పెట్టుబడి పెట్టారు మన రాష్ట్రంలో. కానీ ఈ రాక్షస ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుంది మీ అందరికీ తెలుసు. వాళ్ళు చేసే అరాచకాలు భరించలేక వచ్చిన పరిశ్రమలందరూ భయపడిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ ని ఒక హబ్ గా తీర్చిదిద్దాలనుకున్నారు. ఎందుకంటే అది తీర్చిదిద్దితే ఆ డిస్ట్రిక్ట్ భూములు విలువలు పెరుగుతాయి, అక్కడున్న ప్రజలకి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. ప్రజలు సంతోషంగా ఉంటేనే ఏ రాష్ట్రమైన అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇట్లా ఏడుస్తా మా ప్రజలు ఉంటే ఈ అరాచకాలే మనం ఎదుర్కోవాలి ప్రజలందరూ. అది నేను గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ 5 సంవత్సరాలు ప్రజలకి చుక్కలు చూపించింది. రాక్షస తత్వంతో ప్రతి ఒక్కరిని నోరు మూయిస్తాంది. భూ కబ్జా, ల్యాండ్ మాఫియా, కల్తీ మద్యం, గంజాయి, ఇది గొప్పదనం మన ఆంధ్ర రాష్ట్రంలో. మన అందరం యావత్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ తల దించుకోవాల్సిన వచ్చిన పరిస్థితి. 10 ఏళ్ల పరిపాలనలో దేశంలో అన్ని వర్గాల వారిని మోదీ మోసం చేశారంటూ ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మతం పేరుతో దేశ ప్రజల మధ్య సోదర భావాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల ఛార్జ్షీట్ విడుదల చేశారు. ప్రధానిగా మోదీ 10 ఫెయిల్యూర్లను ఎత్తి చూపుతూ దీనిని రూపొందించినట్లుగా తెలిపారు. తిరుమల సాక్షిగా ఇచ్చిన హామీని మరచి ఏపీ ప్రజలను మోసం చేశారంటూ షర్మిల మండిపడ్డారు. కేంద్రంలో మోదీ పాలనలో ఏపీ తీవ్రంగా నష్టపోయి అన్ని విధాలుగా నాశనమైందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని 10 సంవత్సరాల క్రితము తిరుపతికి వచ్చి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అప్పుడు మోడీ గారు చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు గారు మాకు 15 ఏళ్ళు కావాలి అంటే మోడీ గారు తిరుపతి సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటిచ్చారు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని. మరి అధికారంలోకి వచ్చాక 10 సంవత్సరాలు అయింది ఈ రోజుటికి. 10 సంవత్సరాల కిందట చెప్పిన మాట ఈ రోజుటి వరకు మోడీ గారు నిలబెట్టుకోలేదు. అందుకు గాను మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలి. వెంటనే మీరు ఒకవేళ అధికారంలో వచ్చే ప్రసక్తి లేదు, కానీ ఒకవేళ పొరపాటున వస్తే కూడా మీరు వెంటనే దీన్ని ఫుల్ఫిల్ చేస్తారని అఫిడవిట్ రాసిచ్చే ధైర్యము మీకుందా? అలాగే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఒకరు టెండరింగ్ అని, ఒకరు రివర్స్ టెండరింగ్ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయమే చేశారు తప్పితే ఇంతవరకు కూడా పోలవరం ప్రాజెక్టులో ఖర్చు పెట్టిన 15,000 కోట్ల రూపాయలు ఏమైంది? బూడిదలో పోసిన పన్నీర్ అయిందా? ఏమైంది? దాని మీద ఒక ఎంక్వైరీ లేదు. ఎందుకు ఖర్చు పెట్టారు? అసలు ఏం జరుగుతుంది పోలవరం ప్రాజెక్టులో? మీరు ఎందుకు దానికి జాతీయ హోదా ఇవ్వటం లేదు? ఎందుకు ఆ ప్రాజెక్టు కట్టడం లేదు? మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. లిఖితపూర్వకంగా పోలవరం ప్రాజెక్టు కట్టనందుకు మీరు క్షమాపణ చెప్పి అది వెంటనే టేకప్ చేస్తామని అఫిడవిట్ మీరు సంతకం చేసి ఇవ్వగలరా? రాజధాని, మోడీ గారికి ఒక రాజధాని అన్నా మనకు కట్టడము, కనీసం అది కూడా చేయలేదు అంటే
మరి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలుండి దీనికి కూడా లిఖితపూర్వకంగా మీరు క్షమాపణ చెప్పండి. చెప్పిన తర్వాతనే ఆంధ్ర రాష్ట్రంలో మీరు అడుగు పెట్టండి. వైజాగ్ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికి తలమానికం లాంటిది. అలాంటి వైజాగ్ స్టీలును నిలబెట్టాల్సింది పోనిచ్చి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కుమ్మక్కయి వాటి భూములను దోచేసుకోవడానికి కోసం ఆ ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి మొత్తం ఇది నష్టాలలో పోతే తప్ప ఈ ప్రాజెక్టు మన చేతుల్లోకి రాదు అన్నట్టు ఏ ఒక్క అంశంలో కూడా. మరోవైపు ఓటమి భయంతో అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు రెడీ అయ్యారని, దీనికోసం పాస్పోర్ట్లు కూడా సిద్ధం చేసుకున్నారంటూ షర్మిల అన్నారు. ఎంపీగా ఓడితే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్ రెడ్డి ఉన్నారని తెలియజేశారు. ఒకవేళ ఆయన గెలిస్తే నేరం గెలిచినట్లేనంటూ ఆమె దుయ్యబట్టారు. వాళ్లే సింగిల్ ప్లేయర్గా ఉండాలనేది వైఎస్ భారతి వ్యూహమని ఆమె ఆరోపించారు. దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు దాటిపోవడానికి ఇక ఇదిలా ఉండగా తన అక్కలైన షర్మిల, సునీత చేస్తున్న ఆరోపణలు ఎంతో బాధిస్తున్నాయంటూ వారితో పోరాడే శక్తిని తనకు ప్రజలే ఇస్తారని కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి అన్నారు. వారిద్దరూ పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నిరాధార వ్యాఖ్యలు చేయటమే పనిగా పెట్టుకున్నారంటూ అవినాష్ రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 2021 తర్వాత తమ అక్కలు ఇద్దరూ చంద్రబాబు కుట్రలో పావులుగా మారారని, 2.5 ఏళ్లుగా మాట్లాడని వారు ఇప్పుడొచ్చి మాట్లాడుతూ ఉంటే కోపం కంటే బాధే ఎక్కువ కలుగుతుందని అన్నారు. తనకు ప్రజల మద్దతు ఉందని, ఎన్నికల్లో గెలిచేది తానేనంటూ అవినాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నుంచి చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారిపోయారు. ముఖ్యంగా మన సునీతక్క, తర్వాత క్రమంలో షర్మిలక్క. కేవలం పొద్దున్న లేసే మంచి తిట్టడమే తిట్టడం. ఎంత మాట వస్తే అంత మాట, నోటికి ఎంత మాట వస్తే అంత మాట. నిజంగా బాధేస్తుంది. నాకేం కోపం అయితే లేదు కానీ బాధేస్తుంది. ఎందులో ఇంత ఘోరంగా తిడుతుంటారు మనల్ని. వాళ్ళకు బాగా తెలుసు ఇరికిచ్చింది వాళ్ళే, మళ్ళీ విమర్శించేది వాళ్ళే. 2021లో సునీతక్క, చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఢిల్లీలో ఒక తెలుగు వ్యక్తి, ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఒక వ్యవస్థను హెడ్ చేస్తూ, చాలా ముఖ్యమైన వ్యవస్థ. ఆ వ్యవస్థ గురించి మనం బయట బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి మీ అందరికీ తెలుసు. బహుశా ఆ వ్యవస్థ హెడ్ అతను వీళ్ళ ద్వారా సిబిఐని ప్రభావితం చేసినారు. మరి 2.5 సంవత్సరాల తర్వాత వాచ్మెన్ రంగన్న 2.5 సంవత్సరాలు ఏమీ మాట్లాడకపోవడము, లై డిటెక్టర్ టెస్ట్ చేసినా కూడా ఏమీ చెప్పకపోవడము, 2.5 సంవత్సరాల తర్వాత వీళ్ళ దగ్గరకు వచ్చి ఈ నలుగురు చేసినారని పేర్లు చెప్పడము. ఆ నలుగురిని సిబిఐ అరెస్ట్ చేయదు. ఆ నలుగురిలో ఒక వ్యక్తిని అప్రూవర్ చేస్తుంది. అప్రూవర్ చేయకముందు, అప్రూవర్ అంటే ఏంటంటే నిందితుడిని సాక్షిగా మార్చడాన్ని అప్రూవర్ అంటారు. అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినాడు. 2 అక్కలు రోడ్డు మధ్య తిరుగుతున్నారు కదా. ఇక వీరి వాదనలు ఇలా ఉండగా, మరోవైపు అవినాష్ రెడ్డి, జగన్, భారతీరెడ్డి పాస్పోర్ట్లను సీజ్ చేయాలంటూ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోతే దేశం నుండి పారిపోయేందుకు సిద్ధంగా ఉయ్యారని సొంత చెల్లెలు షర్మిలాయే చెబుతున్నారని ఆమె అన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను వారి కుటుంబ సభ్యులే చీకొడుతున్నారంటూ ఆమె తెలియజేశారు. వైసీపీకి ఓటు వేయొద్దని సొంత చెల్లెలు బహిరంగంగానే చెబుతోందని, జగన్ తరపున ప్రచారం చేయాల్సిన తల్లి విజయమ్మ అమెరికా పారిపోయిందంటూ అనురాధ ఎద్దేవా చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులను దోచుకునేందుకు జగన్ మరో ఎత్తుగడ వేశారంటూ అనురాధ ఆరోపించారు. ఈరోజు
వైసీపీ పార్టీ చిత్తుగా ఈ రాష్ట్రంలో ఓడిపోవటానికి సిద్ధమయ్యింది. చివరికి ఆ పార్టీ భూస్థాపితం కూడా అవ్వటానికి సిద్ధమయ్యింది. అందరూ తట్టా బొట్టా సర్దుకునే ప్రయత్నంలో ఉన్నారు అని చెప్పి స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలైన షర్మిలానే ఈరోజు మీడియా సమావేశం పెట్టి ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ముందు పాస్పోర్ట్ తీసుకొని అవినాష్ రెడ్డి పారిపోతారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి భార్య భర్త ఇద్దరు పారిపోతారు అని చెప్పి ఆవిడే స్వయంగా షర్మిలానే ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళ పాస్పోర్ట్లన్నీ కూడా సీజ్ చెయ్యాలి, వాళ్ళకి తగిన విధంగా శిక్ష పడాలి. ముఖ్యంగా అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి. సొంత ఆడబిడ్డే షర్మిలానే భారతి గొడ్డలితో అందరినీ నరకాలనుకుంటుంది అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈ రోజు తన సొంత ఆడబిడ్డ అలాగే చెప్పింది అంటే ఈ భారతి రెడ్డి రేపు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా గొడ్డలితో నరకబోతుందా, ఓట్లు పడట్లేదు కాబట్టి నరకబోతుందా అనే అనుమానం అందరికీ కూడా కలుగుతా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను శ్రీకారం చుట్టారన్నారు ఏపీ ఏపీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. ₹1 కూడా లంచం లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారంటూ పోసాని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఏనాడైనా సంపదను సృష్టించారా అని ఆయన ప్రశ్నించారు. బాబు హయాంలో రెవెన్యూ లోటు బడ్జెటే ఉందని ఆయన దుయ్యబట్టారు. జనాన్ని మోసం చేసేందుకు చంద్రబాబు మళ్లీ రెడీ అయ్యారని పోసాని విమర్శలు గుప్పించారు. అభివృద్ధి ఈ సిమెంట్ స్తంభాలతో కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లతో కానీ అభివృద్ధి ఏం రాదు. బేసిక్ గా మానవ నిర్మాణం జరగాలి. మనిషి వర్ణాన్ని జీవోత్సవం స్థాయిలోంచి నేను ఒక మనిషిని అని ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి నిలబడి చెప్పగలిగేలాగా ఉండాలి. అది చంద్రబాబు చేయరు. 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్కి వస్తారు. పేదల దగ్గరికి, కూలీల దగ్గరికి, వాళ్ళని పేదవాళ్ళగానే ఎన్నో సంవత్సరాలుగా 75-80 సంవత్సరాలుగా అలాగే బతికిస్తున్నారు. చంద్రబాబు లాంటి నాయకులు వస్తారు, వాళ్ళ దగ్గరికి వస్తారు. ఒక్కొక్కటి ఇంటికి ఒకటికి ₹1000 చొప్పున, నలుగురుంటే 4000, 8 మంది ఉంటే 8000 ఇచ్చేసేసి వెళ్ళిపోతారు. అప్పటిదాకా ఈ పేదవాడికి ఏముంటుంది? పూరి గుడిసె, అన్నం లేదు, ఆరోగ్యం లేదు, నాగరికత లేదు, విద్య లేదు, డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు, కడుగడానికి బట్ట లేదు. ఇలాంటి వాడికి ఒక్క ₹1000 కాగితం చూపిస్తే, ఇదిగో ఈ ₹1000 నీకు ఇస్తా, నాకు ఓటేస్తావా? వేస్తానయ్యా, 6 ఉన్నాం, 6000. ఇక ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం 6:30 విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రధాని రానున్నారు. సాయంత్రం 7 గంటలకు విజయవాడలో మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు మహాత్మా గాంధీ రోడ్ షోలో ప్రధాని రోడ్ షో జరగనుందంటూ బీజేపీ శ్రేణులు వెల్లడించాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రధాని మోదీతో పాటు ఈ రోడ్ షోలో పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో విజయవాడలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. మోదీ పర్యటనలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటుగా విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్నారు. ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం వెనకబడిపోయింది. అవినీతి, అక్రమాలు, అరాచకాలు. ఒక నాయకుడు ఇలా ఉంటాడా రాజకీయాల్లో? ఎవరన్నా రాజకీయాల్లోకి రావాలంటే భయపడే పరిస్థితికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారైపోయినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో మీరు కనుక చూస్తే అన్ని వనరులు, ఇసుక, మట్టి, మైన్స్ లేదా ఇండస్ట్రియల్ వారిని భయపెట్టి ప్రారంభోలటం, లేదా సముద్ర తీరం ఉన్నటువంటి ఫిషర్మెన్స్ కూడా సరైనటువంటి జీవనోపాధి లేక కేంద్ర ప్రభుత్వం 9 ఫిషింగ్ హార్బర్లు ఇస్తే వాటిని కూడా వదిలేయటం. ఒకటి కాదు, ప్రతిదీ కూడా ప్రజలందరూ కూడా వెక్స్ అయిపోయినారు. అందుకే వాళ్ళ ఎంప్లాయీస్ ఎన్డీఏ కూటమికి ఓట్లు వేస్తున్నాం అని చెప్పి డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి చెప్తున్నారంటే వాళ్ళు ఎంత కసిగా ఉన్నారో ఆలోచించుకోండి. 80% మేము
వేస్తున్నామని మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. సార్ మేము భరించలేము, ఇక ఎక్కడ మనం సరైన నిర్ణయం తీసుకోవాలని వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. వంశీకి ఓటు వేస్తే మహిళలను కించపరిచే వారికి మద్దతిచ్చినట్లేనంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆత్మగౌరవం ఉన్నవాళ్లు వైసీపీలో ఉండలేకపోతున్నారని, యార్లగడ్డ వెంకట్రావు, బాలశౌరి అందుకే వైసీపీకి దూరమయ్యారని ఆయన స్పష్టం చేశారు. మచిలీపట్నం దాడి ఘటనపై బాలశౌరి స్పందించిన తీరు అభినందనీయమంటూ ఆయన కొనియాడారు. జనసేన మద్దతుదారులు వంశీ హయాంలో పడొద్దు, డబ్బుకు లొంగొద్దు అంటూ ఆయన అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కూటమితోనే సాధ్యమని పవన్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయం తథ్యమంటూ ఆయన హామీ ఇచ్చారు. ఏకమై నన్ను ఓడించడానికి ఉన్నారని, అరే అపోజిషన్ ఉందా నిన్ను గెలిపించడానికి ఉందా మేము గెలవడానిక? ఆ లాజిక్ ఏంటి బాబు, నాకు అర్థంగా. నిన్ను గెలిపించడానికి మేము ఉంది ఇక్కడ అంటే నువ్వు మర్చిపోయావా? నువ్వు మర్చిపోయావా? పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో ఏం చేశారు? ఒక్కరిని నామినేషన్లు ఏం ఇచ్చారా? 4 దశాబ్దాలున్న టీడీపీ పార్టీని నామినేషన్ వేయనివ్వలా. అధికారులందరూ, పోలీసు అధికారులందరూ గుప్పిట్లో పెట్టుకున్నావు. అంటే నువ్వు చేస్తే న్యాయం. ఇక్కడ మా ప్రభుత్వం ఉంది, ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంది. మీరు తప్పులు తడకలతో అధికారులు చేస్తూ ఉంటే మార్చింది. అంటే నీకు అధికారులు పోతే అంటే నీకు భయపడేస్తే ఎలక్షనీరింగ్ చేయనివ్వరని. సంక్షేమం, అభివృద్ధి రెండు పక్క పక్క నడవాలి. నేను కౌలు రైతులుగా నీ కోట్ల రూపాయలు ఇవ్వగలిగానంటే నేను సినిమా చేశా, భీమ్లా నాయక్ చేశాను, ఒక వకీల్ సాబ్ చేశా. నేను ఒక్కరిని షూటింగ్ చేస్తే కనీసం ఒక 1000 మంది బతుకుతారు, రోజుకి 1000 మంది బతుకుతారు, జీతపత్యాలు తీసుకుంటారు, తిండి ఉంటుంది, కుటుంబాలను పోషిస్తాం. కానీ అలాంటి అభివృద్ధి ఉంటేనే కదా మనం ఏదైనా చేయాలి. డబ్బులు లేకుండా ఎక్కడి నుంచి సంక్షేమం పట్టుకొస్తాం? కూటమి ఒకటే అనుకుంటుంది, చంద్రబాబు గారు కానీ, నేను కానీ, మోదీ గారు కానీ ఒకటే అనుకుంటున్నాం. అభివృద్ధి మనకి సంక్షేమ కార్యక్రమాలు పక్క పక్కన ఉండాలి. 2 జోడెద్దు గుర్రాలు, 2 జోడెద్దులు జోడు గుర్రాల్లాగా పక్క పక్కన వెళ్ళాలి. అందుకని సంక్షేమాన్ని వీళ్ళు ఎంత ఇస్తున్నారో మీరు మేనిఫెస్టో చూశారు. ప్రతి మహిళకి 3 సిలిండర్లు, అలాగే ఉచిత రైలు ప్రయాణం, రాగానే యువతకి మెగా డిఎస్సి, ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, అన్నిటికంటే కూడా సాగునీరు, ముఖ్యంగా మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ల నిర్మాణం అన్ని తొందరగా పూర్తి చేస్తాం. అన్నిటికీ మించి ఆడబిడ్డలు క్షేమంగా వెళ్ళాలంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. ఒక్కొక్కరికి మన చింతమనేని ప్రభాకర్ గారు అన్నారు, గట్టి వ్యక్తి, బలమైన వ్యక్తి, వైసీపీ దాష్టీకాలను తట్టుకున్న పాపం ఆయన వల్ల ఇబ్బంది పడి కూడా ధైర్యంగా ఈరోజు నిలబడ్డ వ్యక్తి. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం సోమవారం గ్రామంలో జనసేన, టీడీపీలు భారీ ర్యాలీ తీశాయి. ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాసులను గెలిపించాల్సిందిగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ముందుకు సాగారు. వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. గుంటూరులో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. గుంటూరులో ఏసీ కాలేజ్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నిర్వహిస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు డబ్బులు పంచుతున్నా ఎలక్షన్ అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం 6 వార్డుల్లో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ప్రెసిడెంట్ మానేడి మోహన్ రావు ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. మోహన్ రావు ఇంటిపై పెట్రోలు బాంబులతో దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేశారు. ఈ దాడిలో 3కి తీవ్రమైన గాయాలయ్యాయి. హాస్పిటల్కు వెళ్లి క్షతగాత్రులను టీడీపీ అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు పరామర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దాడులకు ప్రేరేపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మా ఆయన అయితే బ్రిడ్జి కింద కూర్చొని ఉన్నాడండి. 3 వచ్చి ఒక అబ్బాయి అయితే కొట్టాడు కర్ర తీసుకొని. మా పక్కన వచ్చి నేను మా పిన్ని ఉన్నాము. మా పక్కన వచ్చి పెట్రోల్ బంబులు వేశారు. మళ్ళీ ఇక్కడికి ఇంట్లోకి వచ్చి గుర్రాలు మా పిన్నిని మా తమ్ముడిని కొట్టారు. మా ఆయన బాత్రూమ్ లో ఉన్నాడేమోనని ఇల్లు ఎత్తుకున్నారు పక్కన కొట్టడానికి. ఎవరు వాళ్ళు? వైసీపీ వాళ్ళు. మేమేమో మామూలుగా మా పిల్లలు కూడా తెలుగుదేశం పార్టీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉంగుటూరు మండలం కైకారం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల వాసుబాబు, ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ నాయకులకు ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వాన్ని తిరిగి మళ్లీ ఎన్నుకోవాలని పుప్పాల వాసుబాబు, కారుమూర్తి సునీల్ కుమార్లు చర్చిలో ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. ప్రజలు తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేస్తామని, అఖండమైన మెజారిటీతో వైసీపీని గెలిపిస్తామని హామీ ఇచ్చారు. తనని గెలిపిస్తే రైతులు, యువత, మహిళలకు నిత్యం అందుబాటులో ఉంటారని సునీల్ కుమార్ హామీ ఇచ్చారు. మీ ప్రతినిధిగా పార్లమెంట్లో గళం వినిపిస్తానని చెప్పారు. ఇక నియోజకవర్గాన్ని పుప్పాల వాసుబాబుతో కలిసి అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. ఎక్కడ చూసినా కూడా మరి నాడు స్కూల్స్ కానివ్వండి, ముఖ్యంగా ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం కాబట్టి పెత్తందారులందరూ తెలుగుదేశం వైపు ఉన్నారు, పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 175 మా టార్గెట్, కానీ 160 సీట్లు పైగా సీట్లతో తప్పకుండా విజయం సాధించబోతున్నారు. రేపు మళ్ళీ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు ఇంకా గొప్పగా సీఎం జగన్ చేతకానితనంతో పెన్షన్లు ఇవ్వలేక చంద్రబాబుపై విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. బాపట్ల జిల్లాలో కొల్లూరు, ఈపూరు, అనంతవరం గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో పాల్గొన్న ఆయనకు అడుగడుగున ప్రజలు నీరాజనం చేపట్టారు. మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండమైన మెజారిటీతో తనకు గెలిపించాల్సిందిగా ఆయన ప్రజలను అభ్యర్థించారు. చాలా మొండి మనిషిని. ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత నాయకులు చూసావు. విప్లవకారుడు రాజకీయ నాయకుడితే ఎలా ఉంటుందో నీకు. ఆ రోజు మన కష్టకాలాల్లో ఉంటే నాకు అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డిని మొట్టమొదటి దగా కాబట్టిది దళితులు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని అత్యాచారాలు, హత్యలు, శిరోముండనాలు, అవహేళనలు, అవమానాలు దళితులకి ఎక్కడన్నా జరిగినాయి అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకుడు. మనకి మాత్రమే సంక్రమించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన 27 కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశాడు. మనకేమిచ్చాడో మీరు ఆలోచన చేయమని అడుగుతున్నా. ప్రత్యేకంగా మనకి రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కులు, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు కూడా హరించి వేయబడ్డాయి. ఈ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ మూతపడింది, విదేశీ విద్య మూతపడింది, విద్యోన్నతి మూతపడింది, ల్యాండ్ పర్చేస్ స్కీములు పోయినాయి, 27 పథకాలు మొత్తం రద్దయిన పథకాలు. అమ్మఒడి ఇస్తానన్నాడు. అమ్మఒడికి మనకి సంబంధం లేదు. దళితులకి ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి గతంలో స్కాలర్షిప్లు, ఫీ రియంబర్స్మెంట్లు, హాస్టల్ ఫీజులు వచ్చాయి. ఒక పిల్లాడికి ఒక పాపకో పరిమితం చేశాడు. ఇది రాజ్యాంగ విరుద్ధం, మనకి చేసిన అన్యాయం. అది ఎంతమంది గుర్తించారో. ఏదో వీడు ఇస్తున్నాడు అమ్మఒడి, వీడి బాబు సొమ్ము కాదు ఇచ్చింది. మంగళగిరిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలనేది లోకేష్ సంకల్పమని దివంగత ఎన్టీఆర్ మనవుడు గారుపాటి శ్రీనివాస్ తెలిపారు.
మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో తాడేపల్లి, పోలకంపాడు ప్రాంతాల్లో నారా లోకేష్ కుటుంబ సభ్యుల ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. సంక్షేమం, అభివృద్ధి కావాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, గాంజాయ్, బ్లేడ్ బ్యాచ్లు అభివృద్ధి చెందాయంటూ వారు మండిపడ్డారు. బాజీ వాళ్ళు ఉన్నారు కలిసి బాబు వచ్చారు మధ్య చేశారు ఇంకా 2 నెలలు ఇచ్చారు తీసేసాను ఓకే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారికి మద్దతుగా మేమందరం కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా వచ్చాం. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఒకసారి గుర్తు చేసి, గత 5 ఏళ్ళుగా రాష్ట్రంలో చాలా విధ్వంసం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కూడా లేదు. రాజధానియే కాకుండా పోలవరం ప్రాజెక్ట్ కూడా తెలుగుదేశం హయాంలో ఒక 73% కంప్లీట్ చేస్తే వర్క్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కాస్త కూడా చాలా నెమ్మదిగా జరిగింది. పనులు కూడా పూర్తి అవ్వలేదు. కాబట్టి ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక శాండ్ మాఫియా కావచ్చు, లిక్కర్ మాఫియా కావచ్చు, మైనింగ్ మాఫియా కావచ్చు, మెయిన్గా గంజాయి, యువతను కూడా గంజాయికి బానిస చేసింది ఈ ప్రభుత్వం. తప్పకుండా ప్రజలకు కూడా ఇవన్నీ గమనించి మే 13న మీ విలువైన ఓటు తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన పార్టీ కాబట్టి వీరు అందరం కూడా తప్పకుండా మీరు గెలిపిస్తారని ఆశిస్తూ, అలాగే మంగళగిరి నియోజకవర్గానికి వస్తే లోకేష్ గారు అధికారంలో లేకపోయినా ఇక్కడ చాలా పనులు చేశారు. అన్న క్యాంటీన్ కావచ్చు, వైద్య రంగంలో కూడా. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలవాలని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతిరెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ప్రజలను అభ్యర్థించారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. టీడీపీని అఖండమైన మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రార్థించారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ఆమె తెలియజేశారు. మేడం వాళ్ళ పాప ఈరోజు ప్రచారంలో భాగంగా నార్త్ రాజుపాలెం మెయిన్ విలేజ్కి రావడం జరిగిందండి. ఇంటింటికి వెళ్ళి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యే గాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీ గాను గెలిపించమని కోరడం జరిగింది. ప్రతి ఒక్కరిని సైకిల్ గుర్తుకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా గెలిపించమని కోరడం జరిగింది. ఇక ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్ తగిలింది. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో దాదాపు 200 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. శ్రీనివాస్ నగర్ 7వ వార్డుకు సంబంధించి మధుసూదన్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు, సంజీవ్ నగర్ 8వ వార్డు చంద్రబాబు ఆధ్వర్యంలో 150 కుటుంబాలు టీడీపీ అభ్యర్థి వరదరాజులరెడ్డి సమక్షంలో టీడీపీ కండువాను కప్పుకున్నారు. ప్రజలంతా టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని టీడీపీ అభ్యర్థి వరదరాజులరెడ్డి కోరారు.
ఆ పార్టీకి చేరుతున్నందున వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. స్వాగతం, సుస్వాగతం. నెక్స్ట్ ఓకే సార్. మన పేరు చెప్పండి. చంద్రబాబు గారు ఈరోజు ఆ పార్టీకి చేరుతున్నందున వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. స్వాగతం, సుస్వాగతం. నెక్స్ట్ ఓకే సార్. ఓకే. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదాల గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఓట్ల విషయంలో తలెత్తిన వివాదంలో పరస్పరం రాళ్లతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో రెండు పార్టీలకు చెందిన 3 కార్యకర్తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన బాధితులు సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదాల గ్రామంలో రాళ్ల దాడిలో గాయపడి సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తలను మంత్రి అంబటి పరామర్శించారు. పోలింగ్ బూత్కి రానోళ్లు ఇంటికాడ నుంచి ఓటు వేసే కొత్త విధానాన్ని ఎన్నికల కమిషన్ తెచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇక నియోజకవర్గంలో కొత్త శక్తులు వచ్చి తగాదాలు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారంటూ మంత్రి అంబటి ఆరోపించారు. గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు లేవని మంత్రి అంబటి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు పథకాలు ఇస్తున్నాడు, నాకు వృద్ధాప్య పెన్షన్ కూడా ఇస్తున్నాడు. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాను అని ఆయన అన్నాడు. నువ్వు ఆయనకి ఎలా ఓటు వేస్తావు, మనవాడి ఉండి అనేటువంటి వ్యక్తులు కొంతమంది బయలుదేరి ఆయన ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. వీళ్ళు అదేంటో ఆయన ఇష్టం ఆయన వేసుకుంటాడు, మీరు అడ్డం రావడానికి మాట మాట్లాడారు. అది ప్రధానమైనటువంటి అంశం. దాని మీద పరస్పర ఘర్షణ పెరగటం, వాళ్ళు పుల్లారెడ్డి గారిని కర్రబెట్టి తలకాయ పగలగొట్టడం, ఆ తర్వాత పరస్పరం రాళ్ళు రుద్దుకోవటం జరిగింది. మా వైపు 2 గాయాలు తగ్గాయి, వాళ్ళకు కూడా కొంతమంది గాయాలు తగ్గలేదు కూడా నాకు తెలిసింది. ఇది వాస్తవమైనటువంటి అంశం నేను ఎంక్వైరీ చేయాలి. కడప జిల్లా బద్వేలులో కూటమి నేతలు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీది ఆధిపత్య పోరని వారిని ఖచ్చితంగా గద్దె దించాల్సిందిగా ఆయన కోరారు. మేనిఫెస్టోను అమలు చేయడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. గ్రామాలలో రోడ్లు, త్రాగునీరు సమస్యలు అలాగే తిష్టవేసుకుని కూర్చున్నాయని బద్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్న ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదంటూ దుయ్యబట్టారు. బద్వేల్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని, వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కూటమి నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ముందుగా పెద్దలు, కడప జిల్లాలో అనేక సంవత్సరాల రాజకీయంగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసినటువంటి కుటుంబం నుంచి మాజీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి సోదరి, ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి నుంచి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి రోషన్ గారు, అదేవిధంగా ఉమ్మడి ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు రితేష్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారు, అదేవిధంగా సుబ్బరాయుడు, స్థానిక ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా ఈరోజు ప్రధానంగా బద్వేల్లో జరిగేటువంటి యొక్క బహిరంగ సభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా వారి పర్యటన రద్దయింది. దానికి సంబంధించినటువంటి గత 4-5 రోజులుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీన్ని అధికారికంగా ప్రకటించడం కోసం స్థానిక ఎన్డీఏ ఉమ్మడి సర్కారు గెలవబోతుంది బద్వేల్ సీటు అని చెప్పడం నాకు ఎలాంటి సందేహం లేదు. పైన మోడీ గారు, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు వస్తుంది. వస్తే మన బద్వేల్ నియోజక అభివృద్ధికి
నిధులు విశేషంగా మనకి ఇస్తారని మన నియోజకవర్గంలో ఉండే సమస్యలను పరిష్కరించుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి మన బద్వేలు నియోజకవర్గం ప్రజలందరూ కమలం గుర్తుకు ఓటు వేసి మరి భూపేశ్ అన్నకు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనవి చేసుకుంటూ మరి మీడియా మిత్రులు ఇంతవరకు నేను తెలుగుదేశం అభ్యర్థిగా ఉండి మరి మళ్ళీ ఉమ్మడి అభ్యర్థిగా మారడం వలన మీడియా మిత్రులు ఎక్కువ కలవలేకపోయినాను. ఉండే బిజీ తిరగడం వలన కలవలేకపోయినాను. అది అన్నిదా భావించకుండా అయినప్పటికీ మీరందరూ ఎంతో సహకరించి నాకు ఎంతో సహాయం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ ఇప్పటి నుండి కూడా మీ సహకారాలు నాకు అందించి మీరు ఆశీర్వదించి నాకు ఉమ్మడి అభ్యర్థులైన నాకు కమలం గుర్తుకు ఓటేసి తర్వాత భూపేశ్ అన్నకు సైకిల్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని, మీ సమస్యలు ఏదైనా ఉంటే మేము గెలవబోతున్నాము, గెలిచిన వెంటనే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని, మీకు తోడు అండదండగా ఉంటామని సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిధులు వస్తాయి, ఈ రాష్ట్రం అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక రోజు బద్వేల్ నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరికీ తెలుసు ఈ సమావేశం ఎందుకు పెట్టినాము. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలలో మేము ప్రచారము ఏ విధంగా సాగుతూ ఉంది, ఇక్కడ బీజేపీ అభ్యర్థి బొజ్జా రోషన్న గారు ఏ విధంగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు, రానున్న రోజుల్లో ఖచ్చితంగా విజన్ ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బొజ్జా రోషన్న గారిని ఇక్కడ గెలిపించుకోవాలా ఖచ్చితంగా. అట్లనే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయిన తర్వాత భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో 5వ స్థానంలో నిలబెట్టినారు ప్రధాని నరేంద్ర మోడీ గారు. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను భూపేష్. ఖచ్చితంగా మా ఇద్దరు గెలుపు కడప జిల్లాకు చాలా అవసరం. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబం ఎంపీగా ఆధిపత్య పోరు కొనసాగిస్తూ ఉంది. ఈ ఆధిపత్య పోరుని మనం ఖచ్చితంగా గద్దెదించాలా. మనం ఖచ్చితంగా కాకినాడ జిల్లా పిఠాపురం ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చందూర్తి గ్రామంలో కూటమి కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. ప్రచారంలో ఒకేసారి రావటం మాటా పెరిగి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వెంటనే స్పందించిన పోలీసుల జోక్యం చేసుకోవడంతో ఎన్నికల ప్రచారం నిలిచిపోయింది. దీంతో ప్రచారానికి అనుమతి ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగారు ఇరు పార్టీ కార్యకర్తలు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అన్నారు. చంద్రబాబు పేదలకు అందుకున్న సంక్షేమ పథకాలను ఆపే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమ పథకాలపై ఈసీకి ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. చంద్రబాబు వైఖరి మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెప్పడం ఖాయమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఒత్తిడి, ఈసీ నుంచి ఒత్తిడి, ఎలాగైనా మా మీద కేసులు పెట్టాలని, కేసులు బనాయించాలని, రకరకాల కేసులు పెట్టాలని చెప్పి ఇవే కొత్త కాదు. రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళకి ఇవే కొత్త కాదు. అధికారం ఉంది కదా, ఏదైనా చేయొచ్చు అనుకోలేకుంటే చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, కోర్టులో తెచ్చుకుంటాం ఏదైనా సరే. వాస్తవాలు వక్రీకరించి ఇష్టానుసారంగా పోలీసు యంత్రాంగం కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా చేయడం అనేటువంటిది సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఈసీ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఎవరు ప్రేరేపిస్తూ ఉన్నారు, ఎవరు దీన్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ఎవరు ఎక్కడి నుంచి ఏ గ్రామం వెళ్ళారు,
నా సొంత గ్రామం అది, నా సొంత ఇంటి దగ్గర ఉంటే నేను మా మీద పోయి తీసుకురావడానికి దాదాపు నుంచి బయలుదేరి అక్కడ పోలీసులు కూడా వెళ్ళొద్దని చెప్పాను. ఏదో నిబంధనలు సైతం అతిక్రమించి రావడం జరిగింది. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి ఓపెన్ మైండ్ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక దానిని సరిచేయడానికి ప్రయత్నం మొదలుపెట్టారని అన్నారు. విజయవాడలో గాంధీనగర్లో నిర్వహించిన ప్రజలు, ప్రభుత్వం, ఉద్యోగులు అనే అంశంపై చర్చా వేదికలో ఆయనతో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగం గనుక ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు వ్యవస్థను ప్రవేశపెట్టారని, కొత్త ఉద్యోగాలు ఏమీ ఇవ్వలేదన్నారు. సీఎం జగన్ వచ్చాక నియామకాల విప్లవం తెచ్చారని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేసిన తప్పులు ఒప్పులను సరిచేయటం ప్రారంభించిన వెంటనే కోవిడ్ మహమ్మారి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కూడా అతలాకుతలం చేసింది. తత్ఫలితంగా దాదాపు సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. వైద్యం మీద ఖర్చు పెరిగింది. ఆకలి చావులు లేకుండా ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద పడింది. ఆదాయం తగ్గటం, ఖర్చు పెరగటం. ప్రభుత్వం యొక్క ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం. కాబట్టి తప్పనిసరిగా కొంత ఏదైతే ఉందో ఆ బడ్జెట్ను కొంత అదనంగా ఈ వైద్య రంగానికి కేటాయించవలసి రావటం, ఆ గ్యాప్ రావటం జరిగింది. ఆర్థిక వ్యవస్థ అప్పటికే దెబ్బతిన్నది. కోవిడ్ వల్ల సాలీనా 30,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. దానివల్ల కొద్దిగా గ్యాప్ రావటం వల్ల ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో డిఏలు కొద్దిగా ఆలస్యం కావటం జరిగింది. అలాగే పే రివిజన్ 11వ పే రివిజన్ అంటున్నాం, 11th పే రివిజన్లో రావాల్సిన అరియర్స్ను కూడా కొంచెం డిలే కావటం జరిగింది. ఆలస్యం అంటున్నాం దాన్ని. అంతేగా వైసీపీ 5 ఏళ్లు అధికారంలో ఉండి కూడా పల్లెలకు చేసిందేమీ లేదంటూ బాపట్ల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు మండిపడ్డారు. ఆయన పచ్చూరు మండలం ఉప్పుటూరు, పర్చూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సాంబశివరావుకు ఉప్పుటూరు గ్రామ మహిళలు ఘన స్వాగతం పలికి హారతులు అందించారు. బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. జరగబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు. ఒక జీపు పరిగెత్తుగా రైతులు పొల్లాపల్లి దాకా వచ్చేవాళ్ళు. మన క్యాంప్ ఆఫీస్కి వచ్చి రాత్రంతా అక్కడ ఉండి 2 కాలువల మీదకి వెళ్ళి అక్కడ నుంచి ఒక 5-6 రోజులు, 6-7 రోజులు, 7-8 రోజులు తిరిగితే గానీ వచ్చేయో రావో అప్పుడు తెలిసేది. 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం వలన డ్యామ్ దగ్గర నుంచి ఉప్పుటూరు దాకా నీళ్లు సక్రమంగా వచ్చినాయి. ఈరోజు ఆ కాలువలన్నీ నిర్వహణ సరిగా లేదు. నిర్వహణ సరిగా లేకపోవడం వలన నీళ్లున్నా సరే మన గ్రామానికి వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడైనా సరే ప్రభుత్వం రైతుకి ఏమైనా చేయాలనుకుంటే మొదటగా నీళ్ళు ఇచ్చిన తర్వాత. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల అఫిడవిట్లో అన్ని తప్పులు చూపారని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆరోపించారు. 1,000 కోట్ల రూపాయల ఆస్తులు దాచిపెట్టారని, ఇది ఎన్నికల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన విమర్శించారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోతున్నారని, ప్రజలు సంచలనమైన తీర్పును ఇవ్వబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బినామీల పేర్లతో కూడబెట్టుకున్న అక్రమ ఆస్తులపై ఎన్నికల అధికారులు విచారణ జరిపించాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్య వ్యవస్థలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అపహాస్యం చేసినంతగా బహుశా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. రామచంద్రారెడ్డి గారు తన రాజకీయ జీవితం అంతా అక్రమాల ద్వారా, దౌర్జన్యాల ద్వారా, అరాచకాల ద్వారా, ప్రతిపక్ష పార్టీలు నాయకులతో చీకటి రాజకీయ ఒప్పందాల ద్వారా గెలవాలనుకున్నారు తప్ప ఏనాడు ప్రజాబలంతో గెలవలేదనేది పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు తెలుసు, చిత్తూరు జిల్లా ప్రజలకు తెలుసు. ముఖ్యంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు ప్రజాబలం లేదని తెలిసి అధికారాన్ని, పోలీసుల్ని ఉపయోగించుకొని ఏ విధంగా ఆనాడు ప్రతిపక్షాలను కనీసం నామినేషన్ కూడా వెయ్యనివ్వకుండా అడ్డుకొని అరాచకాలు చేసి అక్రమంగా గెలిచారో రాష్ట్రం మొత్తం తెలుసు. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియలోనే ఒక చీకటి సంఘటన, తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసము
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దేశంలో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా సుమారు 38,000 తప్పుడు ఓటర్ కార్డులను సృష్టించి ఆనాడు ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేసినప్పుడు ఎన్నికల సంఘం దీని మీద విచారణ జరిపించి దానికి సంబంధించి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. కానీ ఇలాంటి తప్పుడు నాయకుడు ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న నా ఊరు నా వార్తలోని అంశాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.